హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీటెట్లో వచ్చినటువంటి సైకాలజీ పేపర్ అయితే డిస్కస్ చేద్దాం. 2018లో వచ్చినటువంటి టెట్ పేపర్ అండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ 1, పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్ 1, పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, సాంశీకరణం. నెక్స్ట్ 1, క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, శక్తి వేగ పరీక్షలు. నెక్స్ట్ 1, ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య? ఆన్సర్ ఆప్షన్ 4, ప్రవర్తనా సమస్య. నెక్స్ట్ 1, పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఆప్షన్ 2, ఉత్తేజం. నెక్స్ట్ 1, ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది? ఆన్సర్ ఆప్షన్ 1, సంచరిత పరిశీలన. నెక్స్ట్ 1, ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లలలో పెంపొందే ఆత్మభావన? ఆన్సర్ ఆప్షన్ 1, ఆదర్శ ఆత్మభావన. నెక్స్ట్ 1, గణితం, విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపు ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ 1, నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, సార్వత్రిక భాషా విభాగం. నెక్స్ట్ 1, క్రికెట్ మ్యాచ్లో మొదట బంతికి అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాటును గట్టిగా పిచ్కేసి కొట్టడంలోని రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, విస్థాపనం. నెక్స్ట్ 1, వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి? ఆన్సర్ ఆప్షన్ 4, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ 1, క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది ఆప్షన్ 2, అభ్యసనం ఒక ఫలితం, ప్రక్రియ కాదు. నెక్స్ట్ 1, క్రింది వాటిలో శారీరక అవసరం కానిది? ఆన్సర్ ఆప్షన్ 3, ప్రేమ. నెక్స్ట్ 1, సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దీనికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 2, ఉద్దీపన విచక్షణ. నెక్స్ట్ 1, వైగోట్స్కీ ప్రకారం క్రింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1,
ప్రశ్నించడం. నెక్స్ట్ 1 బండూరా పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనిది. ఆన్సర్ ఆప్షన్ 4 నిరంతర పునర్బలనం. బండూరా పునర్బలనాలు 3 రకాలుగా వర్గీకరించారు. అవి ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం, స్వీయ పునర్బలనం. నెక్స్ట్ 1 గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావటం లేదు. దీనికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 పురోగమన అవరోధం. నెక్స్ట్ 1 రాకేష్ 30 పదాలున్న అర్థరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతనిని అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. అతడి పొదుపు గణనకి ఫార్ములా అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇక్కడ అసలు ప్రయత్నాలు 20, పునరభ్యసన ప్రయత్నాలు 12 బై అసలు ప్రయత్నాలు 20 ఇంటూ 100. సో 20 మైనస్ 12 8, 8 బై 20 ఇంటూ 100. 21 జా 25 జా 100, 8 ఇంటూ 5, 8 5 జా 40. కాబట్టి అతని పొదుపు గణన ఆప్షన్ 2 40%. నెక్స్ట్ 1 స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం. ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యసన. నెక్స్ట్ 1 ఈ క్రింది వానిలో భావావేశ రంగానికి చెందనిది. భావావేశ రంగానికి చెందనిది ఆప్షన్ 4 సంశ్లేషణ. నెక్స్ట్ 1 ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అణువుగా మార్చుకోవటానికి వీలైన సంధానము ఏర్పడినప్పుడు మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపయోగిత నియమం. నెక్స్ట్ 1 డిస్లెక్సియా ఈ అభ్యసన లోపం. ఆన్సర్ ఆప్షన్ 4 పఠన సంబంధ లోపం. నెక్స్ట్ 1 సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం. ఆన్సర్ ఆప్షన్ 2 అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ 1 శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి పరిమితమవుతారు. నెక్స్ట్ 1 పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 బోధన పరిపక్వతల మధ్య సంబంధం. నెక్స్ట్ 1 హెర్బార్డ్ సోపానాలలో చివరి సోపానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పునర్విమర్శ. నెక్స్ట్ 1 ఎడ్గార్డెల్ అనుభవాల శంకు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం. నెక్స్ట్ 1 మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 మంత్రణార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం. నెక్స్ట్ 1 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 జ్ఞాన నిర్మాణం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.